ఈరోజు అతనికి ఆపరేషన్ చేయబోతున్నారంట. ఓ, ఏదో సంతకం పెట్టాలని నర్సమ్మ ఫోన్ చేస్తే వెళ్తున్నాను. అలాగా? ఉమ్, అతనికేం కాదులే అమ్మా, తొందరగానే కోలుకుంటాడు. నువ్వు అనుకున్నట్టే అతన్ని అతని కుటుంబ సభ్యులకి అప్పజెప్తావు. సరే పెద్దయ్య, నేను బయలుదేరుతాను. ఆగమ్మా. మధుసూదన్, తాతయ్య, నీ భార్య ఒక ముఖ్యమైన పని మీద బయటికెళ్తోంది. నువ్వు తోడుగా వెళ్ళు. తాతయ్య, నేను కూడా ఒక ముఖ్యమైన పని మీద బయటికి వెళ్తున్నాను. తన ఆటోలో వెళ్తుందిలేండి. నోర్మోయ్, ఆడపిల్లని ఒంటరిగా పంపుతావా? తన్ని తీసుకెళ్ళి దింపేశాక నీ పని నువ్వు చూసుకొని మళ్ళీ ఇంటికి జాగ్రత్తగా తీసుకురా. వెళ్ళు. పదండి మధుబాబు. సింధుజాక్షి వల్ల చేజారిన అవకాశం మళ్ళీ ఇంత తొందరగా వస్తుందని అనుకోలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అవకాశాన్ని వదులుకోకూడదు. హలో, తాతయ్య ఆర్డర్ వేశారు కదా అని నిన్ను తీసుకెళ్తానని ఎక్స్పెక్ట్ చేయకు. నాకు మూవీ ఆడిషన్స్ ఉన్నాయి. నేను ఖచ్చితంగా అటెండ్ అయి తీరాలి. నువ్వు అతని దగ్గరికి వెళ్ళినా వెళ్ళకపోయినా అతనికి జరగాల్సిన ట్రీట్మెంట్ జరుగుతుంది. కానీ ఆడిషన్కి నేను వెళ్లకుండా నా సెలక్షన్ జరగదు. సో నేను ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. నువ్వు వెళ్ళాల్సింది అటు, నేను వెళ్ళాల్సింది ఇటు. మన దారులు వేరైనప్పుడు మనం కలిసి వెళ్ళడం కుదరని పని. సో నువ్వు ఆటోలో వెళ్ళు. ఆల్ ది బెస్ట్ మధుబాబు. థ్యాంక్స్. థ్యాంక్స్ మ్యాడీ. ఈ లక్ష్మిని నువ్వు బైక్ మీద తీసుకెళ్ళిపోతే నేను ఫాలో అవ్వడం చాలా కష్టం అని అనుకున్నాను. లక్ష్మిని ఇక్కడే వదిలిపెట్టేసి మంచి పని చేశావు. దేవుడి దయతో ఈరోజు జరిగే ఆపరేషన్ సక్రమంగా జరిగి ఆయన స్పృహలోకి రావాలి. అతడు స్పృహలోకి వచ్చాడంటే నేను స్పృహ కోల్పోవడం ఖాయం. నేను సేఫ్గా ఉండాలంటే అతన్ని నా కంట్రోల్లోకి తీసుకోవాలి. అతన్ని తన వాళ్ల దగ్గరికి చేర్చే వరకు అతన్ని చంపడానికి ప్రయత్నించిన వాళ్ల కంట పడకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ రోజే ఎలాగైనా అతన్ని కిడ్నాప్ చేయాలి. వీళ్ళు ఎక్కడున్నారో ఏంటో. మేడం ఫోన్ చేస్తున్నారా? చెప్పండి మేడం. ఎక్కడున్నారా మీరు? చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నాం మేడం. తిన్నారా? బిర్యానీ రెడీగా ఉంది మేడం, తినాలి. అందరూ హ్యాపీగా ఉన్నారా? అయితే మీ దయ వల్ల చాలా హ్యాపీగా ఉన్నాం మేడం. అసలు మీకు తిండెలా దిగుతుందిరా? మీకొక చిన్న పని అప్పగించాను. పైసలు మాత్రం టైంకి తీసుకుంటారు, పని మాత్రం చేయరు. సర్లే, మనకు కావలసిన మనిషి ఎక్కడున్నాడో మరి కాసేపట్లో తెలుస్తుంది. మీకు లైవ్ లొకేషన్ పెడుతున్నాను, ఫాలో అవుతూ వచ్చేయండి. అలాగే మేడం, వచ్చేస్తాం మేడం. రేయ్, మనకి అర్జెంటుగా పని పడింది. మేడం లైవ్ లొకేషన్ కూడా పెట్టేశారు, పదండి వెళ్దాం. అన్నా,
కొంచెం తొందరగా పోని. ఇదిగో అన్నా. ఆ బంగారు బాతుగుడ్డుని ఇక్కడ దాచావా? హ్మ్. నీది ఈ ఊరు కాకపోయినా, ఇక్కడ నీకేమీ తెలియకపోయినా నీ తెలివితేటలు ఉపయోగించి అతన్ని బాగానే సేవ్ చేశావు లక్ష్మి. నాకు కూడా 3 చెరువుల నీళ్లు తాగించా. ఫైనల్గా మాత్రం నా నుంచి కాపాడలేకపోతున్నావు. నర్సమ్మ, వచ్చారా అండి? ఇక్కడ సంతకం పెట్టండి. దేవుడా, ఇతనికి ఏమీ కాకుండా చూడు. ప్రియా, హే, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? బిడ్డ ఎక్కడుంది? ఏ బిడ్డ? మన బిడ్డ ఎక్కడుంది ప్రియాంవద? డాక్టర్, నా బిడ్డను తీసుకెళ్లిపోయాడు. డాక్టర్, నా బిడ్డను తీసుకెళ్లిపోయాడు. ఇన్స్పెక్టర్, ఇతను నా బిడ్డను తీసుకెళ్లిపోయాడు. సార్, ఈయన బిడ్డను తీసుకెళ్లడం నేను చూశాను సార్. కానిస్టేబుల్స్, ఇతన్ని తీసుకెళ్ళండి. ఏయ్, ఇన్స్పెక్టర్, పదవయ్యా. దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు. పద. నా బిడ్డని వీళ్ళే మాయం తీసుకెళ్ళండి. చేశారు. ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్. నేను వెళ్ళి డాక్టర్ గారిని పిలుచుకొస్తాను. అలాగే. నువ్వు జైలు నుంచి బయటికి ఎందుకు వచ్చానురా దేవుడా అని ఫీల్ అయ్యేలా చేయకపోతే నా పేరు ప్రియంవదే కాదా? ఈ లక్ష్మి నిన్ను ప్రాణాపాయం నుంచి కాపాడగలదేమో కానీ ఈ ప్రియంవద నుండి మాత్రం కాపాడలేదా? మీకేం కాదు, ఆ శివయ్య ఉన్నాడు. డాక్టర్, ఈయన ఎలా అయినా స్పృహలోకి రావాలి. మా ప్రయత్నం మేము చేస్తాం. మీరు బయట వెయిట్ చేయండి. అలాగే.